హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మహీస్ వరల్డ్. ఇంకా ఇప్పుడు వారాహి అమ్మవారి నవరాత్రులు కాబట్టి సాయంత్రం చేసుకునే పూజ కోసం ముందుగానే కొన్ని పనులుంటాయి మనకి. నేను ఇంట్లో ఉన్న చెత్తనంతా తుడిచేసి ఇంకా బయటంతా తుడిచేసుకుంటున్నాను ముందుగా. తుడుచుకున్న తర్వాత మొక్కలకు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వర్షాకాలమే గానీ మా సైడు అస్సలు వర్షాలు పడట్లేదు. మొక్కలు మార్నింగ్ వాటర్ వేస్తున్నాను, ఈవినింగ్ వాటర్ వేస్తున్నాను. అయినా కొంచెం డల్‌గానే అయిపోతున్నాయి. మొక్కలన్నిట్లికి వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ అంతా చిమ్ముకుంటున్నాను. వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఇలా చీపురుతో అంతా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా ఇవంతా మా పిల్లలు రాకముందే చేయాలి పనులు. ఎందుకంటే వాళ్ళొచ్చాక కొద్దిసేపు బయట ఆడుకుంటారు కాబట్టి వాటర్‌తో ఉంటే వాళ్ళకి డిస్టర్బెన్స్‌గా ఉంటది. వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు జారి పడొచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. అందుకని ఇంకా వాటర్ అంతా మాప్‌తో తుడిచేసుకుంటున్నాను. అది మొత్తం డ్రై అయిపోద్దని. ఇంకా నీట్‌గా తుడుచుకున్న తర్వాత ఇంకా ముగ్గు పెట్టుకుంటున్నాను. నాకు ముగ్గు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం సింపుల్‌గా పెట్టేసుకుంటున్నాను. అదే కానీ నాకు కొంచెం టైం ఉండి ఎక్కువ నేను ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలోనే ముగ్గు పెట్టుకుంటాను. నాకు ఆ టైం అంటే నాకు చాలా ఇష్టం. ఆ టైంలో ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఎవ్వరు లెగరు. నాకు నచ్చినట్లు ప్రశాంతంగా అప్పుడే మంచిగా పెట్టుకుంటాను. ఇప్పుడు టైం తక్కువ ఉండడం వల్ల నేను సింపుల్‌గా పెట్టేసుకుంటున్నాను. నా చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ అంటుంటారు, "ఎంత ఓపికగా ముగ్గు పెట్టుకుంటావమ్మా" అనేసి అంటుంటారు. ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంకా మా పిల్లలొచ్చేసారు. వాళ్ళకి కొన్ని స్నాక్స్ ఇచ్చేసి, పాలిచ్చేసి, ఇంకా గిన్నెలున్నాయి కదా! ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళు తీసుకొచ్చిన క్యారేజీలు, స్నాక్స్ బాక్సులు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని అన్నీ కంప్లీట్ చేసేసాను. గిన్నెలన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ అంతా నీట్‌గానే ఉంటది. ఎప్పుడూ తుడుస్తూనే ఉంటాను. వంట చేసిన తర్వాత తుడుస్తాను. ఇంకా మొత్తం నీట్‌గానే ఉంటది కానీ మళ్ళీ ఎందుకో ఒకసారి అలా జస్ట్ అలా క్లీన్ చేసేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు వంట చెయ్యాలి. అయినా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. ఇలా గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని కిచెన్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా మాప్ చేసుకుంటున్నాను. నేనైతే వాటర్‌లో కొంచెం కల్లుప్పు, పసుపు, షాంపూ వేసి ఇల్లంతా మాప్ చేసేస్తుంటాను. రోజులో ఒక్కసారి అలా చేస్తుంటాను. నార్మల్ డేస్‌లో అయితే రోజులో ఒక్కసారి నేను మాప్ చేస్తాను. ఇప్పుడైతే అమ్మవారి పూజ కాబట్టి 2 పూటలా ఇంక మాప్ చేస్తున్నాను. ఇంకా మా ఇల్లంతా మాప్ చేశాక వంట చేసేస్తున్నాను. ఇక్కడ నేను నైటు గుడి నుంచి వచ్చేసరికి టైం పడుతది కాబట్టి ఇంకా వంట కూడా ఇప్పుడే కంప్లీట్ చేసి వెళ్ళిపోతాను. ఇంకా చపాతీ వండేసాను. ఇంకా కర్రీ కూడా ఆలు కర్రీ వండేసాను. అవన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి స్నానం చేసుకున్న తర్వాత ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకొని అమ్మవారికి పువ్వులతో అలంకరించుకొని అమ్మవారి పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. మనసు ఎంత ప్రశాంతంగా అనిపిస్తది అమ్మవారి పూజ చేసిన తర్వాత. ఇంకా అమ్మవారికి యథావిధిగా పానకం, దుంపలు పెట్టేసాను నైవేద్యం. ఇంకా మా ఇద్దరం ఇంకా గుడికి ఇంకా బయలుదేరాము. ఇంకా ఇద్దరం కలిసి ఇంకా టెంపుల్‌కి వెళ్ళిపోతున్నాము. ఇంకా నా దగ్గర తక్కువ పువ్వులే ఉన్నాయి. ఇంకా బయట వెళ్ళేటప్పుడు కొన్ని పువ్వులు తీసుకొని గుడికెళ్ళిపోయాము. అమ్మవారి పూజ ఇంక స్టార్ట్ అయిందంటే మనసు ఎంత ప్రశాంతంగా అనిపిస్తది. ఇంక గుడిలో ఉండే వాతావరణం ఎంత బావుంటదో మాటల్లో చెప్పలేను. రోజు ఒక్కొక్క అనుభవం కలుగుతుంది నాకు. అమ్మవారిని ప్రతిరోజు అభిషేకం చేస్తుంటే అలాగా చూస్తూనే ఉండాలనిపిస్తది ఎప్పుడు కూడా. అమ్మవారిని నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.